పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యనమల ప్రస్థానం ఇక ముగిసినట్టే. టీడీపీ నాయకత్వం ఇప్పటికే డిసైడ్. అటు సీన్ అలాగే ఉంటుందన్న తూని. రాజకీయ పరిస్థితి ఏమాత్రం బాగాలేదట. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసేందుకు అధినాయకత్వం డిసైడ్ అయింది. అందుకే ఇటీవల బీసీ మంత్రాలను జపిస్తుంది. చీఫ్ సెక్రటరీ విజయానంద్ నియామకం తర్వాత జరిగిన మీడియా చిట్చాట్లో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం బీసీలకు ఉన్నత స్థానాలు కల్పిస్తుందని చెప్పడం వెనుక కూడా యనమలను సాగనంపై కార్యక్రమం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. డీజీపీ, చీఫ్ సెక్రటరీలతో పాటు టీడీటీ ఈవోలుగా బీసీలను నియమించిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా యాక్టివిస్టులు హోరెత్తిస్తున్నారు. దీనికి కారణం యనమలనే చెప్పక తప్పదు. ఇటీవల యనమల రామకృష్ణుడి వైఖరి పార్టీ అగ్ర నాయకత్వానికి మింగుడు పడడం లేదు. ఎంత చేసినా యనమలకు తృప్తి లేదని, ఆయన కుటుంబీకులకు తగిన గౌరవం ఇచ్చి పదవులు కట్టబెట్టినా మంత్రి పదవో రాజ్యసభ పదవో రాలేదన్న అక్కసును ఆయన పార్టీ మీద వెళ్లగక్కడం ఏంటన్న ప్రశ్న అధినాయకత్వం నుంచి వస్తుంది. అందుకే యనమల రామకృష్ణుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదన్నది అమరావతి వర్గాల టాక్. ఆయన పలుమార్లు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా కూడా అందుకు సమయం ఇవ్వలేదని ముఖ్య నేతలు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం యనమల రామకృష్ణుడిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని అర్థమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ యనమల రామకృష్ణుడు గలమెత్తిన దగ్గర నుంచి ఆయనను అందరూ నేతలు దూరం పెడుతున్నారు. అధినాయకత్వం ఆలోచనలు పసిగట్టిన తూర్పుగోదావరి జిల్లా నాయకులు కూడా యనమల వద్దకు వచ్చేందుకు జంకుతున్నారు. తాము యనమలను కలిశామని తెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందన్న భయం గోదావరి జిల్లా నేతల్లో ఉంది. యనమల రామకృష్ణుడు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. బీసీల వాయిస్ వినిపించేందుకు ఆయన రెడీ అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు దానికి ముందే విరుగుడు కనిపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందిన సమాచారం ప్రకారం యనమల రామకృష్ణుడికి ఇక పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏ పదవి లభించే అవకాశాలు మాత్రం లేవు. ఆయన ప్రస్తుతం మండలి సభ్యులుగా ఉన్నారు. అది ముగిసిన తర్వాత ఆయనకు రెన్యువల్ చేసే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదట. ఆయన స్థానంలో మరొక బలమైన బీసీ నేతకు ఆ పదవి అప్పగించాలన్న యోచనతో టీడీపీ చీఫ్ ఉన్నట్లు సమాచారం. యనమల రామకృష్ణుడు పార్టీ గీత దాటి తప్పు చేశారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు తలొగ్గి ఇప్పుడు పదవులు అప్పగిస్తే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరంగా మారుతారన్న అభిప్రాయం బలంగా వీళ్లనుకుంది. అందుకే యనమలను పార్టీ నుంచి సాగనంపేందుకు స్కెచ్ సిద్ధమైందంటున్నారు. ఆయనంతటా ఆయన ఈ పార్టీ నుంచి తప్పుకునేలా వాతావరణాన్ని ఇప్పటికే కల్పించారన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.